కేంద్రం రాష్ట్రాల మధ్య సఖ్యత ఉండాలన్నారు కాంగ్రెస్ నేతలు. రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసిన తప్పులకు శిక్ష తప్పదన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో సోదాలు చేసి వేల కోట్ల అవినీతి సొమ్మును బయటకు తీస్తామన్నారు. అవినీతి చేసిన ఏ ఒక్కరిని వదలమన్నారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై విచారణకు త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు హస్తం లీడర్లు. ఫెడరల్ స్ఫూర్తిలో భాగంగా రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం సహకరించాలన్నారు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి. నీటి ప్రాజెక్టులు, ఆర్థిక, రక్షణ శాఖకు చెందిన అనేక అంశాలు పెండింగ్లో ఉన్నాయన్నారు. ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టారు మల్లు రవి. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మేఘారెడ్డి, అనిరుద్ రెడ్డి, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్. తనను నియమించిన సీఎం రేవంత్, ఏఐసీసీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు మల్లు రవి. స్పెషల్ రిప్రజెంటేటివ్ ఇవ్వటం వల్ల మల్లు రవిని ఎంపవర్మెంట్ చేసినట్టు అని నేను అనుకోవటం లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి ఈ ఎంపవర్మెంట్ అందినట్టుగా నేను భావిస్తున్నాను. ప్రాజెక్ట్స్ తో పాటు తెలంగాణ ప్రజలకు ఉన్నటువంటి సమస్యల్ని కూడా ఢిల్లీలో ఉండి ఇంతకుముందు ప్రత్యేక ప్రతినిధిగా ఏ రకంగా వారికి సహాయం అందించానో అదే రకంగా అందిస్తానని ప్రజలందరికీ నేను తెలియజేస్తున్నాను. త్వరలో కేసీఆర్ ఫామ్ హౌస్ పై దాడి చేసి వేల కోట్ల అవినీతిని బయటకు తీస్తామన్నారు కాంగ్రెస్ నేత మధుయాష్కి. కేసీఆర్ కుటుంబం దాచుకున్న సొమ్మును మోదీకిచ్చారని ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబం అవినీతిలో బీజేపీ భాగస్వామ్యం అన్నారు. సమ్మక్క సారక్క పర్యటనకు వెళ్లిన కవిత కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు డబ్బులను ఎరగా చూపారని ఆరోపించారు మధుయాష్కి. బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేసీఆర్ నాయకత్వాన వారి కుటుంబ సభ్యులు యావత్తు తెలంగాణని దాచుకున్నారు. మోదీ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ తాను తెలంగాణ దోచుకున్న వేలాది కోట్లని కప్పం కట్టేటట్టుగా ప్రతిసారి వచ్చి అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మోదీ కాళ్ల పైన పడి డబ్బులు కడుతూ పోయినాడు. నయా నిజాం లాగా తయారైనది. అంటే కవిత దగ్గరనే ఇన్ని కోట్లుంటే అన్న కేటీ రామారావు, హరీష్ రావు దగ్గర వాళ్ళ అయ్యే దగ్గర ఇంకెన్ని వందల కోట్లు ఉంటాయో గమనించాలి. రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కొంతమంది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చుతామంటున్నారని, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చేందుకు వారెవరని ప్రశ్నించారు. జగిత్యాలలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు మాజీ సర్పంచులు, కుల సంఘాల నాయకులు, మహిళలు. ఇది ఒక్క దినం వచ్చేది కాదు. మీరు ఎన్నుకున్న ప్రభుత్వం ఏదైతుందో 5 సంవత్సరాలు ఉండబోతుంది. కొద్దిమంది అంటుండ్రు ఆ ఎన్ని రోజులు ఉంటారు ఇల్లు. జనం ఓటేసి గెలిపించిందబ్బా, ఇలా ఎమ్మెల్యే సంజయ్ గారు గెలిచిందబ్బా. 5 సంవత్సరాల కొరకు ఆయన ఎమ్మెల్యే ఉంటాడు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతినిధిగా నేను ఎన్నికల్లో గెలవలేకున్నా కానీ ఈ ప్రాంతంలో చేపట్టవలసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నేను బాధ్యత తీసుకుంటా, నేను చేస్తా అని చెప్పని ఈనాడు ఈ సభాముఖం. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు కేసీఆర్ తో పాటు ఇంజనీర్లు బాధ్యులన్నారు కాంగ్రెస్ నేత నిరంజన్ రెడ్డి. బీఆర్ఎస్ సర్కార్ దగా మోసానికి కాళేశ్వరం ప్రాజెక్టు నిదర్శనమన్నారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై ఇంజనీర్లు చిత్తశుద్ధి లేకుండా మాట్లాడడం దురదృష్టకరమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలన్నారు నిరంజన్ రెడ్డి. ఈ కుంగుబాటుకు వారిని బాధ్యులుగా చేయాలనే మాట నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ కాంట్రాక్టర్లు ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో గాని, మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించినటువంటి పనిలో గాని ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో వారిని అందరినీ కూడా బ్లాక్ లిస్ట్ లో పెట్టాలనేసి నేను కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేయాలంటే 15 కోట్లు ఇవ్వాలని మాజీ మంత్రి డీకే అరుణ అడిగారన్న కామెంట్లకు కట్టుబడి ఉన్నానన్నారు మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి. పోటీ చేసే కాంగ్రెస్ నాయకులను డీకే అరుణ డబ్బులు డిమాండ్ చేసినట్లు చెప్పారు. తాము చేసిన ఆరోపణలు నిజమంటూ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని రామాలయంలో ప్రమాణం చేశారు వంశీచంద్ రెడ్డి. ఆవిడ చెప్పినారు ఎప్పుడైనా వస్తా, ఎక్కడికైనా వస్తా, నన్ను డేట్ చెప్పమన్నారు, స్థలం నన్ను చెప్పమన్నారు, నేను ఇక్కడికి రావడం జరిగింది. నిజాయితీగా రాముని వారి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. అరుణమ్మ గారు 15 కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేసింది. వారు రాలేదంటే ఎందుకు రాలేదనేది ఇవాళ పాలమూరు ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. లోక్సభ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ చేసింది. ఫిబ్రవరి 2 నుంచి పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టనున్నారు. లోక్సభ సెగ్మెంట్లో కాంగ్రెస్ ముఖ్య నేతలు కార్యకర్తలతో భేటీ అవుతారు. అన్ని లోక్సభ సీట్లలో గెలిపే లక్ష్యంగా క్యాంపెయిన్ చేయనున్నారు నేతలు. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటేనని ఆరోపించారు బీజేపీ లీడర్లు. కాళేశ్వరంపై అవినీతి ఆరోపణలు ఉన్నా ఇప్పటికీ విచారణ ఎందుకు జరపట్లేదని ప్రశ్నించారు. కేసీఆర్ తప్పుడు నిర్ణయాల వల్లే రాష్ట్రం అప్పుల పాలైందని మండిపడ్డారు. లోక్సభ ఎన్నికల కోడ్ రాకముందే కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు కమలం నేతలు.
బీఆర్ఎస్ నేతల అవినీతిపై కాంగ్రెస్ ఎందుకు సైలెంట్ గా ఉందని ప్రశ్నించారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ లీడర్ల అవినీతిపై విచారణ జరిపిస్తామన్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు మౌనంగా ఉండడం ఏంటని ఫైర్ అయ్యారు. కాళేశ్వరంపై సీఎం రేవంత్ చర్య లేవని విమర్శించారు. మాయ మాటలతో ప్రజల్ని మోసం చేశారన్నారు లక్ష్మణ్. వేల లక్షల కోట్లు తెలంగాణ సొమ్మును దోచుకున్నారు, దాన్ని వెలికితీస్తామని చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ నాయకులు మరి దాదాపు 50 రోజుల పైన ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కాళేశ్వరం ఆ యొక్క ప్రాజెక్టు మీద జరిగినటువంటి అవినీతిని, దోపిడీని ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు స్వయంగా సిబిఐ ఎంక్వైరీ చేసి విచారణ జరిపించి ఆ మిక్కిన సొమ్మంతా కక్కించి తెలంగాణ ప్రజలకు పంచుతామన్నారు. కానీ ఇవాళ వాళ్ళ గొంతుకలు మూగబోతున్నాయి. మార్చిలోపు శనిగరం కోహెడ రహదారి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. కేంద్రం నిధులన్నీ ఇచ్చినా ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలకు భయపడడం వల్లే ఈ పరిస్థితులు వచ్చాయన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండలంలోని తంగళ్లపల్లిలో రోడ్డు విస్తరణ పనులను పరిశీలించారు ఎంపీ బండి సంజయ్. 12 కిలోమీటర్ల బీటీ రోడ్డు, దానికి 18 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వము విడుదల జరిగింది శనివారం నుంచి. ఇప్పటికే పనులు పూర్తి కావాల్సి ఉండే కొన్ని మధ్యలో అవాంతరాల వలన పనులు ఆలస్యమైనాయి. దురదృష్టవశాత్తు ఏంటంటే కేంద్ర ప్రభుత్వము నిధులు ఇచ్చినప్పుడు కూడా గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము నిధులను దారి మళ్లించడం, కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన డబ్బులు కూడా చెల్లించకపోవడం, దీన్ని సాకు చూపట్టి కాంట్రాక్టర్లు చేయాల్సిన పనులు చేయకపోవడం వలన ఇవాళ ఇబ్బంది పడే పరిస్థితి. కేసీఆర్ ఒంటెద్దు పోకడలతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారని ఫైర్ అయ్యారు నిర్మల్ బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి. నిజామాబాద్ పార్లమెంటు బీజేపీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎంపీ ధర్మపురి అరవింద్ హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం సాధ్యం కాని హామీలిచ్చి ఇప్పుడు అప్పుల పేరుతో తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు మహేశ్వర్ రెడ్డి. కేవలం ప్రగల్భాలు పలికేటువంటి టీఆర్ఎస్ నాయకులు విపరీతమైనటువంటి కుంభకోణంలో కూరుకుపోయి నిన్నటి వరకు కాళేశ్వరం చెప్పినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రోజు కాళేశ్వరం అంతా ఒక కేవలం స్కామ్, అది కేవలం డబ్బు ఆర్జన కోసం, కాంట్రాక్టర్ జేబులు నింపుకోవడం కోసం, వారి జేబులు నింపుకోవడం కోసం నిర్మాణం చేసినటువంటి ఒక బోగస్ ప్రాజెక్ట్ గా నిరూపణ అవుతా ఉన్నది. వారు ఏ పని చేసినా లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వారి స్వప్రయోజనం కోసమే పనిచేసారు తప్ప ఈ ప్రాంత ప్రజల కోసం, అట్టడుగు బడుగు బలైన ప్రజల కోసం ఏం చేస్తామని అడుగుతా ఉన్నాను. రేపు హైదరాబాద్ హయత్ నగర్ లో శక్తివందన్ వర్క్ షాప్ నిర్వహించనుంది బీజేపీ. కార్యక్రమానికి బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి, డీకే అరుణ, బీజేపీ ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. బీహార్లో కొత్తగా ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరింది. సీఎంగా నితీష్ కుమార్ 9వ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ నితీష్తో పాటు 8 మంది మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. బీహార్ పొలిటికల్ హైడ్రామాకు తెరపడింది. బీహార్ సీఎం గా నితీష్ కుమార్ 9వ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ లో గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ నితీష్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. బీజేపీ, ఎల్జేడీ, జేడీయూ, హిందుస్థానీ అవామీ మోర్చా అలయన్స్ తో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. నితీష్ తో పాటు 8 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. బీజేపీ నుంచి సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హాలకు డిప్యూటీ సీఎం పదవులు దక్కాయి. सत्यनिष्ठा से प्रतिज्ञान करता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा, संविधान और विधि के अनुसार न्याय करूंगा. బీహార్ లో కొత్తగా ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వంలో జేడీయూ నుంచి విజయ్ కుమార్ చౌదరి, విజేంద్ర ప్రసాద్ యాదవ్, శ్రావణ్ కుమార్ కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేశారు. బీజేపీ నేత డాక్టర్ ప్రేమ్ కుమార్, హిందుస్థానీ అవామ్ మోర్చా అధ్యక్షుడు డాక్టర్ సంతోష్ కుమార్ సుమన్, స్వతంత్ర ఎమ్మెల్యే సుమిత్ కుమార్ సింగ్ లకు కేబినెట్ లో చోటు దక్కింది. मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा. मैं बिहार राज्य के मंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा. ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा. అంతకుముందు రాజ్ భవన్ వెళ్లి గవర్నర్ కు రాజీనామా లేఖ అందజేశారు నితీష్ కుమార్. మహాగఠ్ బంధన్ కూటమి నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. ఆర్జేడీతో బంధం తెంచుకున్న నితీష్ కుమార్ బీజేపీతో కలిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేశారు. నితీష్ ప్రమాణంతో బీజేపీ, జేడీయూ నేతలు సంబురాలు చేసుకున్నారు. नीतीश कुमार जी का एनडीए में आना बहुत बड़ा जरूरी था.
अगर बिहार का विकास करना है तो इंडिया आघाड़ी के साथ रहने जो कोई फायदा नहीं था, और इसीलिए मतलब आरजेडी के साथ उनका नहीं जम पा रहा था, इसीलिए उन्होंने मतलब आरजेडी का जो नाता था तोड़कर वो बीजेपी के साथ आए, एनडीए के साथ आए। బీహార్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు గాను అత్యధికంగా ఆర్జేడీకి 79, బీజేపీకి 78, జేడీయూకి 45 మంది ఎమ్మెల్యేలున్నారు. కాంగ్రెస్ కు 19, లెఫ్ట్ పార్టీలకు 16, ఎల్జేపీకి 9, హిందుస్థానీ అవామీ మోర్చాకు 4 ఎమ్మెల్యేలున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ఏర్పాటుకు 122 సీట్లు అవసరం కాగా జేడీయూ, బీజేపీ అలయన్స్ కు 123 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. దీంతో నితీష్ నేతృత్వంలో కొత్త సర్కారు ఏర్పాటుకు ఎలాంటి అడ్డంకులు లేకుండా పోయింది. 4 సభ్యులున్న హిందుస్థానీ అవామ్ మోర్చా కూడా బీజేపీకి సపోర్ట్ చేస్తోంది. एक तो सम्राट चौधरी जी का और दूसरा विजय कुमार सिन्हा जी का, ये दोनों को हम उप मुख्यमंत्री के रूप में मान्यता देते हैं। ये दोनों मैं मुख्यमंत्री हूँ और मेरे बाद 2 मुख्यमंत्री रहेंगे। बिहार के हित में और पूरे इलाके के और बिहार के विकास के लिए हम काम करते हैं। इसी काम को आगे बढ़ाएंगे। मुक्ति मिल गई, फिर जहाँ थे वही फिर आ गए और अब इधर उधर जाने का सवाल नहीं। సీఎం నితీష్ కుమార్ బీహార్ లో కొత్తగా ఏర్పాటైన ఎన్డీఏ సర్కార్ కు అభినందనలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ. బీహార్ లో ఏర్పాటైన ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని ఆకాంక్షించారు. బీహార్లో కొత్తగా ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జేడీయూ అధినేత నితీష్ అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారని ఇండియా కూటమి నేతలు విమర్శించారు. 2024 లోక్సభ ఎన్నికల్లో బీహార్ ప్రజలు ఎన్డీఏ కూటమికి బుద్ధి చెబుతారన్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. బీహార్లో బీజేపీ జేడీయూ కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. మహాకూటమికి గుడ్ బై చెప్పి బీజేపీతో కొత్త కాపురం పెట్టారు జేడీయూ అధినేత నితీష్ కుమార్. తరచూ కూటములు మారడం నితీష్ కుమార్ కు అలవాటుగా మారిందని విమర్శిస్తున్నారు ఇండియా కూటమి నేతలు. బీజేపీ జేడీయూ పొత్తు ఇండియా కూటమిపై ఎలాంటి ప్రభావం చూపదన్నారు కాంగ్రెస్ నేతలు. నితీష్ కుమార్ రంగులు మార్చడంలో ఊసరవెల్లిని మించిపోయాడన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. నితీష్ రాజీనామా చేయనున్నట్టు తమకు ముందే తెలుసన్నారు. ఈ విషయం ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వి యాదవ్ ముందే చెప్పారన్నారు. ఇండియా కూటమి సమైక్యతను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. నితీష్ లాంటి ఆయారాం గయారాం నేతలు దేశంలో చాలా మంది ఉన్నారని ఎద్దేవా చేశారు. अगर वो जाना चाहते हैं तो वो जाएगा ही, इसीलिए ये पहले से मालूम था। लेकिन हमने ये इंडिया अलायंस को इंटैक्ट रखने के लिए हम होके कोई बात अगर गलत करेंगे तो वो रॉन्ग मैसेज आएगा। బీహారు ప్రజల నమ్మకాన్ని నితీష్ కుమార్ వమ్ము చేశారన్నారు కాంగ్రెస్ నేత జయరాం రమేష్. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్రను చూసి బీజేపీ భయపడుతుందన్నారు. రాహుల్ న్యాయ యాత్ర నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే బీహార్లో కొత్త సమీకరణాలను తెరతీశారన్నారు जयराम रमेश। कोई असर पड़ने वाला नहीं है। बिहार की जनता 2024 के चुनाव के समय बिहार की जनता नीतीश कुमार जी और जो उनको नचा रहे हैं दिल्ली में बैठकर उनको सही जवाब देगी। नहीं, वो उनसे पूछिए ना, उनसे पूछिए ना। जो अपना राजनीतिक रंग हर समय बदलते रहते हैं वक्त के अनुसार, इनसे और बड़ा अवसरवादी నేతా मैंने नहीं देखा है। కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నితీష్ కుమార్ తో వెళ్తున్నారనే వార్తల్లో నిజం లేదన్నారు బీహార్ సిఎల్పీ నేత డాక్టర్ షకీల్ అహ్మద్ ఖాన్. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏ పార్టీలో చేరడం లేదన్నారు. కొత్త పొత్తుపై నితీష్ కుమార్ సమాధానం చెప్పాలన్నారు కాంగ్రెస్ నేత తారిక్ అన్వర్। कांग्रेस के ताल्लुक से चल रहे थे या चलाए जा रहे थे, किसी साजिश के तहत ही चलाए जा रहे थे, उन सब पे पूर्ण विराम लग जाना चाहिए। इसलिए कि आज पूर्णिया में हम सब लोगों ने एक बृहद बैठक सीएलपी के तमाम एमएलएस के साथ हम लोगों ने की है। కూటమిలో సీఎంగా నితీష్ ప్రభుత్వానికి అన్ని విధాలా సహకరించామన్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్। నితీష్ సీఎంగా పూర్తిగా అలసిపోయారన్నారు. మహాగఠబంధన్తో ప్రజల సంక్షేమానికి కృషి చేశామని చెప్పారు. ఇంగ్లాండ్తో 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను టీమిండియా ఓటమితో ఆరంభించింది. హైదరాబాద్ ఉప్పల్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన తొలి టెస్ట్లో 28 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది. ఇంగ్లాండ్ అరంగేట్రం స్పిన్నర్ హార్ట్లీ 7 వికెట్లు తీశాడు. 5 టెస్టుల సిరీస్లో ఇంగ్లాండ్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.
ఉప్పల్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో భారత్ ఓడిపోయింది. టీమిండియాపై 28 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్ లో భారత్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. కెప్టెన్ రోహిత్ శర్మ 39 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. కేఎల్ రాహుల్ 22 పరుగులు, అక్షర్ పటేల్ 17 పరుగులు, శ్రేయస్ అయ్యర్ 13, యశస్వి జైస్వాల్ 15 పరుగులు చేసి ఎక్కువసేపు క్రీజ్ లో నిలవలేదు. రవీంద్ర జడేజా రన్అట్ అయ్యాడు. శుభ్మన్ గిల్ డకౌట్ గా పెవిలియన్ చేరాడు. 28 పరుగులు చేసిన అశ్విన్, శ్రీకర్ భరత్ 8వ వికెట్ కు 57 పరుగులు జోడించారు. ఈ క్రమంలో రవిచంద్రన్ అశ్విన్, శ్రీకర్ భరత్ నిలకడగా ఆడుతూ భారత విజయంపై ఆశలు రేకెత్తించారు. 8వ వికెట్ కు 54 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు భరత్, అశ్విన్. అయితే టామ్ హార్ట్లీ భరత్ ను అవుట్ చేయడంతో మళ్లీ మ్యాచ్ ఇంగ్లాండ్ వైపు మలుపు తిరిగింది. వెంటనే అశ్విన్ కూడా భారీ షాట్ కు ప్రయత్నించి మైదానం వీడాడు. ఫలితం తేలే అవకాశం ఉండడంతో మ్యాచ్ ను మరో అరగంట పొడిగించారు అంపైర్లు. బుమ్రా, సిరాజ్ కాసేపు క్రీజ్ లో ఉన్నప్పటికీ విజయ తీరాలకు చేర్చలేకపోయారు. ఇంగ్లాండ్ బౌలర్లు టామ్ హార్ట్లీ 7 వికెట్లు, రూట్, జాక్లిట్ చెరో వికెట్ పడగొట్టారు. 6 వికెట్లు కోల్పోయి 316 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తో 4వ రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ అదనంగా 104 పరుగులు జోడించింది. రెండో ఇన్నింగ్స్ లో 420 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత్ ముందు 230 పరుగుల లక్ష్యాన్ని ఉంచగలిగింది. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్ లో 436 పరుగులకు ఆలౌట్ అయింది. రవీంద్ర జడేజా 87, రాహుల్ 86, జైస్వాల్ 80 పరుగులతో రాణించారు. ఇంగ్లాండ్ తమ తొలి ఇన్నింగ్స్ లో 246 పరుగులు చేసి ఆలౌట్ అయింది.